'అల్లు అర్జున్' 'పుష్ప 2' సినిమా భారీ విజయాన్ని సాధిచ్చింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అందరిని ఆకట్టుకుంది. అయితే 'పుష్ప 2' క్లైమాక్స్‌లో అనుకోకుండా సడెన్‌గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇదే పార్ట్ 3కి కూడా కారణం అవుతుంది. మరి 'పుష్ప 2'కి క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చినటువంటి ఆ పర్సన్ ఎవరనే దాని మీద ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చాలామంది టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండే అని అంటున్నారు. అదే సమయంలో 'పుష్ప 1, 2' సినిమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఫహద్ ఫాజిల్ మళ్ళీ బతికి వచ్చాడని అంటున్నారు. 'పుష్ప 2' క్లైమాక్స్‌లో పుష్పరాజు, శ్రీవల్లి ఒక వివాహ వేడుకలో ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అక్కడ ఒక భారీ బాంబ్ పేలుడు వినిపిస్తుంది. కట్ చేస్తే స్క్రీన్ మీద రిమోట్ పట్టుకుని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. సినిమా స్క్రీన్ మీద అతని ముఖం కనిపించదు. ఆ వ్యక్తి అటు తిరిగి ఉంటాడు. ఈ క్రమంలోనే తమకు తోచిన విధంగా ఊహించుకుంటున్నారు అందరూ. క్లైమాక్స్‌లో పుష్పరాజ్‌ని చంపేందుకు పన్నాంగం చేసింది మరెవరో కాదు, ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ అంటే ఫహద్ ఫాజిలే అని అంటున్నారు. కాగా పుష్పరాజ్‌ని ఎదుర్కొనేటువంటి క్రమంలో అతను ఎదురు దెబ్బలు తింటాడు షెకావత్. అనేకం అవమానాలు ఎదుర్కొంటాడు. చివరికి అతన్ని ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు చూపిస్తారు. అయితే ఈ ఘటనలో షెకావత్ చనిపోలేదని, పుష్పరాజు మీద ప్రతీకారం తీర్చుకునేందుకు మళ్ళీ బతికొస్తాడు అంటున్నారు ఇంటర్నెట్‌లో జనాలు. ఇందుకు కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. క్లైమాక్స్‌లో కనిపించేటువంటి వ్యక్తి చెయ్యి చాలా సన్నగా ఉంటుంది. అలాగే చేతుల మీద కాలినటువంటి గాయాలుంటున్నాయి. అంటే షెకావతే మళ్ళీ పుష్పరాజ్ ఫ్యామిలీని మట్టుబెట్టేందుకు ప్రయత్నించాడని అంచనా వేస్తున్నారు. ఇది పార్ట్ 3 పుష్ప ర్యాంపేజ్‌లో తెలుస్తుందని అంటున్నారు. కాగా 'పుష్ప 3' షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం 2, 3 ఏళ్ళు సమయం పడుతుందంటున్నారు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ విలన్‌గా నటిస్తాడనేటువంటి ప్రచారం గూడా జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ రూమర్‌లుగా ఉన్నా, జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయో అనేవాళ్ళు గూడా లేకపోలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి 'పుష్ప 2' సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కొందరు మిక్స్డ్ రివ్యూస్ చెప్పారని కానీ, ఇండియా వైడ్ రివ్యూస్ చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఆల్రెడీ సూపర్ బ్లాక్ బస్టర్‌గా వెళ్తోంది. మొదటి రోజు నుంచే 'పుష్ప' గాడి మేనియా ఇండియాని కమ్మేసింది. ఈ సినిమా కొట్టినటువంటి దెబ్బకి బాక్స్ ఆఫీస్ దగ్గర 290,00,00,000 రీసౌండ్ వినిపించింది. ఇక 4 రోజుల్లో ఈ సినిమా 800,00,00,000ని దాటేసి భారీ రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంటే 'పుష్ప 2' ఎండ్ టైటిల్స్ కార్డ్ ముందు ముసుగుతో ఉన్నటువంటి అజ్ఞాత వ్యక్తిని చూపిస్తే పార్ట్ 3 మెయిన్ విలన్ అతనే అనేటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. దాంతో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని సినిమా చూసిన వాళ్ళు తలలు బాదుకుంటున్నారు. కొందరు ఫహద్ ఫాజిల్ అంటుంటే మరికొందరు మాత్రం విజయ్ దేవరకొండనే అంటున్నారు. అయితే ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం వీరెవరో కాదని, అసలు విలన్ ఇంకో వ్యక్తి ఉన్నాడని చెప్తున్నారు. ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు, జాలిరెడ్డి అలియాస్ ధనుంజయ. అవును. 'పుష్ప 1లో కీలక రోల్ ప్లే చేసినటువంటి జాలిరెడ్డి 'పుష్ప 2లో మాత్రం ఆయన క్యారెక్టర్ లేదు. అయితే పగతో రగిలిపోతున్న జాలిరెడ్డి పార్ట్ 3లో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. మరి ఇది నిజంగానే నిజమా? లేదంటే కేవలం పుకారేనా అనేది తెలియాలంటే పార్ట్ 3 రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరికొందరు మాత్రం పక్కా ఫహద్ ఫాజిలేనని బల్లగుద్ది చెప్తున్నారు. ఇక 'పుష్ప పార్ట్ 3' ది ర్యాంపేజ్ ఇప్పుడిప్పుడే సెట్ మీదకి మాత్రం వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు.